యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి మనమందరం ఆధ్యాత్మికంగా ఎదగాలని ఈ వడకమును మనకు ఏర్పాటు చేసి ఉన్నది. దివ్యవాణి ఈ జూన్ మంత్లో యేసుని దివ్య హృదయమును కూర్చి మనం ధ్యానించాలని తల్లి తెరిసభ కోరినట్లు ఈ దివ్యవాణి కూడా ఆ యేసుని దివ్య హృదయమును కూర్చి మనం ధ్యానించుటకు గొప్ప అవకాశంను మనకు ప్రసాదిస్తుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా మీరు ఈ ధ్యానంలో పాల్గొని యేసుని దివ్య హృదయం అంటే ఏమిటి, ఎందుకు ఈ గొప్ప భక్తి తల్లి తిరుసభలో స్థాపింపబడింది, ఎలా మనం యేసుని దివ్య హృదయమును ఆరాధించి ఆయన మనకొసగే ఆశీర్వాదములను పొందగలము అనే రహస్యాలను ఈ 3 రోజుల్లో మనం ధ్యానించుకోవచ్చు. మొదటిగా యేసుని దివ్య హృదయం కూర్చి మనం ధ్యానించుటకు మునుపు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకి లేపి ఆ యేసుని దివ్య హృదయానికి మిమ్ములను సమర్పించండి. యేసయ్యా, నీవు నీలోని సమస్తం మాకిచ్చావయ్యా, మేము కూడా మాలోని సమస్తం మీకు దయచేస్తున్నాం. నీవు లేక మేం బ్రతకలేమయ్యా. నీ హృదయాన్ని తెరచి ఎంతగా మమ్ము ప్రేమిస్తున్నావనియు, మమ్ము ప్రేమించుట కోసం రెండవది నీవు ఎంతగా వెలను చెల్లించావనియు, దెబ్బలు, అవమానాలు, వేదన పొందావనియు, మూడవది ఆ ప్రేమను వేదనను ద్వారా మాకు దయచేసి మాకు మన్నింపు, పాపానికి మన్నింపు, శాపం నుండి విడుదల, మా జీవితంలో నీ రక్షణమును పొందు భాగ్యమిస్తున్నావు. ఓ యేసుని దివ్య హృదయమా, మమ్ము ప్రేమించే హృదయమా, మా కోసం గాయపడిన హృదయమా, మమ్ము మన్నించే హృదయమా, మమ్ము పరలోకం చేర్చే హృదయమా, నీకే మహిమ. అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం, అంతా నీ కోసం, యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం. ప్రేమ అంటే చూపించే హృదయం. ఆ హృదయానికి నిన్ను సమర్పించు. మన కోసం వేదన అనుభవించి క్రూరమైన మరణంను పొందిన ఆ యేసయ్య హృదయానికి నిన్ను సమర్పించు. తన రక్తం ద్వారా మన పాపాలను కడిగి శాపాలను తొలగించి మనతో నివసించే, మనని పరలోకం చేర్చే ఆ హృదయానికి నిన్ను సమర్పించు. నీటిని వెదకని వేరు లేదు, వెలుగును వెదకని పువ్వు లేదు. నీటిని వెదకని వేరు లేదు, వెలుగును వెదకని పువ్వు లేదు. నీ మహిమ వెదకని జీవితంలో జీవం లేదు, ఏ మహిమ లేదు. నీ మహిమ వెదకని జీవితంలో జీవం లేదు, ఏ మహిమ లేదు. అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం, అంతా నీ కోసం.
కోసం యేసుని దివ్య హృదయమా అంతా నీ కోసం. అవును, ప్రేమ ఇవ్వబడుతుంది. ఆ ప్రేమను మనం స్వీకరించుకొని ఆ ప్రేమకు మనము కూడా తిరిగి ప్రేమిస్తున్నప్పుడే ఆ ప్రేమ ఎదుగుతుంది. ప్రభు మనల్ని తన హృదయమును తెరచి మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రేమకు మనల్ని సమర్పిస్తాం. నాలోని అంతా నీకోసమే, నేను బ్రతికేది నీ మహిమ కోసమే అని చెప్పుకుంటూ ఈ యేసుని దివ్య హృదయమును కూర్చిన సత్యమును ధ్యానిస్తాం. మొదటిగా ఈ భక్తి దేవుని వాక్యం మీద ఆధారపడి ఉన్నదని మనం తెలుసుకోవాలి. యోహాను పలుకుతున్నాడు, యేసు సిలువలో ఆల్రెడీ మరణించాడని తెలుసుకొని ఒక సైనికుడు వచ్చి యేసుని ప్రక్కన పొడిచాడు. అప్పుడు ఆయన ప్రక్కన నుండి రక్తము నీరు కారింది. యేసుని దివ్య హృదయం రక్తం అంటే మానవులందరినీ పాపాలను మన్నించుటకు యేసు ఇచ్చినది. ఆ నీరు అంటే జీవము గల దేవుని వాక్కు చేత మన జీవితాన్ని ధన్యపరుస్తున్నాడు. మరోవైపు నీరంటే ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మ అభిషేకం. సిలువలో ఆ యేసుని దివ్య హృదయం నుండి మనకు పాప క్షమాపణ, మరోవైపు జీవం గల వాక్కు, మనం నడవవలసిన మార్గము, ఇంకొక వైపు మనతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను యేసుని దివ్య హృదయం ప్రతి మానవునికి దయచేస్తుంది. యేసుని దివ్య హృదయం అంటే మనమందరి జీవితాన్ని జీవింపచేయు ఆ ఆశీర్వాదము. అవును, మనము 11-12వ శతాబ్దంలో చూస్తున్నాము. అక్కడ పునీత కెద్రూత్ అనేవారు ఒక మంక్. ఆయన యేసుని దివ్య హృదయం నుండి వచ్చిన ఆ గాయాలను కూర్చి ప్రజలకు తెలియచేశాడు. మనమందరినీ యేసు తన గాయములో ఆయన పదిలపరచుకుని ఉన్నారు. అవును, ఆ రోజుల్లోనే గొప్ప పాటలు యేసుని దివ్య హృదయం మీద రాయపడింది. యేసయ్యా, నీ హృదయములో నన్ను దాచుకో, నీ గాయాలలో నన్ను దాచుకో అని పునీత కెద్రూత్ పాడినట్లు చరిత్రం పలుకుతుంది. కనుక దేవుని బిడ్డలు యేసుని దివ్య హృదయం వైపు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎంతోమందికి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం కలిగింది. కనుక ఆ భక్తి ఎన్నో దేశంలో అది వ్యాపించిందని చరిత్రం పలుకుతుంది. పిదప ఆ యేసుని దివ్య హృదయంను కూర్చిన భక్తి కొద్దిగా తగ్గించుకున్నప్పుడు దేవుడు 17వ శతాబ్దంలో ఒక ఫ్రెంచ్ సిస్టర్ గారిని లేపి ఆమెకు దర్శనమిచ్చారు. యేసుని దివ్య హృదయం ఆమెకు దర్శనం ఇవ్వబడింది. ఆ సిస్టర్ పేరు పునీత మార్గరెట్ మేరీ అలాకో. ఆ ఫ్రెంచ్ సిస్టర్ గారు ప్రార్థిస్తున్నప్పుడు యేసుని దివ్య హృదయం మండుతున్న మంటలాగా ఆమెకు యేసు కనిపించారు. ఆ హృదయం మండుతుంది. మార్గరెట్ అడుగుతున్నారు, యేసయ్యా, ఎందుకు నీ హృదయం మండుతుంది? అప్పుడు ఆయన పలికాడు, మానవుల మీద నాకున్న ప్రేమ గొప్పది, అది అగ్నిలాగా మండుతుంది బిడ్డ. ప్రజలు అర్థం చేసుకోలేక వారు పాపమని అగ్నిలో, సాతానుని అగ్నిలో, నరకమని అగ్నిలో వారు నాశనమవుతున్నారు. నా అగ్నిలోనికి, నా ప్రేమలోనికి లోకం రావాలి. కనుక నువ్వు ఎక్కడ వెళ్ళినా
ఈ నా హృదయ పిక్చర్ని ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము స్థాపించాలి. ప్రతి ఇంటిలో ఒక బలిపీఠం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ నా పటంను పెట్టి ప్రార్థన చేయాలి. ప్రతి మొదటి శుక్రవారం దివ్య బలిభుజలో పాల్గొని యేసుని దివ్య హృదయాన్ని పట్టించుకోకుండా తాను చేయి పాపం కోసం, లోకం చేయి పాపం కోసం ప్రతి ఒక్కరు పశ్చాత్తాపపడి లోకాన్ని మన్నించుమని కన్నీరు కార్చాలి. పిదప్ప ఆ దివ్య బలిభుజలో యేసుని దివ్య సత్ప్రసాదం స్వీకరించి ఆ యేసుని దివ్య హృదయం మానవులకిచ్చే శాంతి, సమాధానం, సంతోషమును పొందుకోవాలని మార్గరెట్ అమ్మకు యేసు పదే పదే దర్శనము ద్వారా తెలియచేశారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప పండుగ ఇది. అవును, ఈ యేసుని దివ్య హృదయం ప్రత్యేకంగా మనకు నేర్పించే సత్యం ఏమనగా, పునీత కెతురుతు ద్వారా మరియు పునీత మార్గరెట్ అమ్మ ద్వారా కూడా ఈరోజు ఎంతోమంది ఈ యేసుని దివ్య హృదయాన్ని లోకమంతా ప్రకటిస్తారు. యేసుని దివ్య హృదయ పేరు మీద ఎన్నో సభలు స్థాపింపబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ సభ కూడా వారు యేసుని దివ్య హృదయం మానవుల అందరినీ హృదయంలో నివసింపబడాలి. ప్రతి మానవుని హృదయం యేసుని ప్రేమగల హృదయమును చవిచూడాలని ఆశపడుతుంది. అందుకే ఈ పరిశుద్ధాత్మ సభ స్పిరిచువాలిటీ కూడా యేసుని దివ్య హృదయం మానవులందరినీ హృదయములో ఉండాలి. ఈ యేసుని దివ్య హృదయం ముందు ప్రతి పాపము కూలిపోవాలి. ప్రతి మానవుడు నమ్మకము, రక్షణము పొందుకోవాలి. ఈ యేసు నామమున ప్రతి ఆత్మ పరలోకం చేరుకోవాలని ఆశపడుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ పండుగను మనం ప్రత్యేకంగా మొదటి శుక్రవారం కొనియాడవచ్చు. మనమందరము మన హృదయమని ఆ బలిపీఠంలో, మన ఇల్లు అనే బలిపీఠంలో ఆ యేసుని దివ్య హృదయాన్ని స్థాపించి ప్రార్థించి ఆయన దీవెనలను పొందుకుంటాం. మొదటిగా ఈ దివ్య హృదయం అంటే దేవుని చెప్పలేని ప్రేమకు అది గుర్తు. మానవుడు దేవుని నుండి దూరమైపోతున్నారు. వారు ఇష్టపడి పాపంలో, బలహీనములో జీవిస్తున్నారు. పాపం యొక్క వేతనమైన మరణము వారి జీవితంలో, వ్యాధి వారి జీవితంలో, ఆటంకాలు వారి జీవితంలో, కలహము వారి కుటుంబంలో. కానీ యేసు దాన్ని చూసి ఊర్కని ఉండలేరు. కనుకనే తన హృదయాన్ని చూపించి, తన ప్రేమను చూపించి, ఆ ప్రేమ గల హృదయం నుండి రక్తం కారుతుంది. మనమందరినీ పాపాలను మన్నించే హృదయం, మనమందరినీ మన్నించి మనని పరలోకం చేర్చే హృదయం. ఇది ఎట్లా సాధ్యం? మనం పాపులం కదా, మన కోసం ఆయన ఎందుకు మరణించాలి? యోహాను 3:16 చెప్తుంది, దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించాడు. ఎందుకు? ఏదో మనం మంచిది చేశామని కాదు. అది దేవుని ప్రేమ, దేవుని కృప. అవును, ఆయన హృదయ వాంఛ ఏమిటి? ఒకటే, ఆయన్ను విశ్వసించు వారు అందరూ నశించిపోకుండా నిత్య జీవము పొందాలి. ప్రభు ఉన్న చోటలో అందరూ ఉండాలి. ఇదే ప్రతి తల్లి, తండ్రి ఆశిస్తారు. నా బిడ్డలు నాతో ఉండాలి. ఎస్, మా అమ్మ బాగలేనప్పుడు ఆమె కోరినది ఒకటే, ఫాదర్ని పిలవండి, నా కుమార్ని పిలవండి, నా కుమార్ని చూడాలి. కానీ అప్పుడు ఉన్న బాధ్యత వలన వెళ్ళలేకపోయాను. చివరి వరకు అమ్మ నా కొడుకు రాలేదా, నా కొడుకు రాలేదా అని అడిగారని మా ఇంటి వారందరూ చెప్పారు. అవును, ఒక తల్లిని హృదయం ఎప్పుడు తన బిడ్డలు తనతో ఉండాలి. అవును,
యేసుని హృదయం కూడా అంతే. కారణం మనం ఏదో ఆయనకి చేశామని కాదు, మన మీద ఉన్న ప్రేమ, మనం నశించిపోకూడదనే ఒక ఆశ, మనల్ని ఎట్లయినా పరలోకం చేర్చి మనం ఆయనతోనే ఉండాలి, మన ఆత్మ ఆయనతోనే జీవించాలి, ఆయన మహిమను పొందుకోవాలి, దూతలు అనుభవించే సుఖమును, మహిమను, అభిషేకమును నా బిడ్డలు కూడా పొందుకోవాలి. ఆయన హృదయ ప్రేమ అది. ఈ పండుగ సమయమున మొదటిగా ఆ యేసుని ప్రేమను రేయింపవలు ధ్యానిస్తాం. ఆయన వాక్యమును మనం ధ్యానిస్తున్నప్పుడు, ప్రత్యేకంగా ఆయన సిలువను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అని మనం తెలుసుకుంటాం. రెండవది, ఈ యేసుని దివ్య హృదయం మనకు నేర్పించేది ఏమనగా, మనిషి పాపముతోనే చాలా దూరం వెళ్ళలేడు. పాపం యొక్క వేతనం మరణము. ఎంతోమంది తమ పాపం వలన వారు మరణిస్తున్నారని వారికే తెలియదు, లోకానికి తెలియదు. కనుక సత్యం ఎరిగిన బిడ్డలు వారి కోసం, లోక పాపం కోసం, లోక పాప నుండి లోకం విడుదల పొందాలని లోకం కోసం కన్నీరు కార్చాలి. అందుకే పోప్ లియో 13 పలికాడు, ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము యేసుని దివ్య హృదయానికి అర్పింపబడాలి. అయ్యా, మేము చేసిన పాపాలను మన్నించండి, ఈ లోకం చేసిన పాపం కోసం మేము క్షమాపణ అడుగుతున్నాను, మా మీదను ఈ లోకం మీదను దయగా ఉండండి అని మనమందరము కన్నీరు కార్చాలి. అవును, యేసుని దివ్య హృదయం అడిగేది మొదటిగా ఆయన ప్రేమను మనం గుర్తించుకోవాలి. రెండవది, ఆయన సిలువలో మన కోసం సంపాదించిన, ఆయన ఎటువంటి వేదనను, బాధలను అనుభవించారని గుర్తించుకొని అది వ్యర్థం కాకూడదు. సిలువలో సంపాదించిన రక్షణం వ్యర్థం కాకూడదు. కనుక మనము లోకం కోసం ప్రార్థించాలి. యోవేల్ గ్రంథములో 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, మీరు బలిపీఠం చెందకు వెళ్ళి మీ గురువులతో కలిసి, ప్రభువా మమ్ము కరుణించి ఈ లోకమును రక్షించము, ఈ లోకమును రక్షించము, స్పేరస్ ఓ లార్డ్, స్పేరస్ ఓ లార్డ్, మమ్ము కాపాడండి, మమ్ము రక్షించండి అని అరచి ప్రార్థించాలని ప్రభు కోరుతున్నారు. అవును, యేసుని దివ్య హృదయం రెండవది మన కోసం, లోక పాపం కోసం ప్రాయశ్చిత్తం చేయాలి అని మనల్ని ఆహ్వానిస్తుంది. మూడవది, ఈ లోకం దేవుని ప్రేమను మర్చిపోయి తన ఇష్టపడి తిరుగుతూ ఉంది. అటువంటి లోకాన్ని మలర్చి యేసుని దివ్య హృదయ ప్రేమకు తీసుకొని రావాలి. మనమందరం ప్రయత్నించి ఈ భక్తిని అధికం చేసి మానవులందరికీ సువార్తను బోధించాలి. పాపం యొక్క వేతనం మరణమనియు, ఆ మరణం నుండి మనల్ని విడిపించుటకు యేసు తన రక్తాన్ని చెంది ఉన్నారు. ఆయన హృదయం మన కోసం వేచి ఉన్నది. కనుక మనము ఆయన పట్టించుకోకుండా ఉండకూడదు. ఆయనకు కృతజ్ఞత తెలియచేయాలి, తిరిగి రావాలి. ఈ లోకం ఆయన పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నది. ఆ లోకాన్ని మళ్ళీ ప్రభు దగ్గరికి తీసుకొని రావాలని యేసుని దివ్య హృదయం మనమందరినీ అడుగుతుంది. నాలుగవది, ఆ యేసుని దివ్య హృదయం సిలువలో యేసు సంపాదించిన రక్షణమును మనమందరము పొందుకోవాలని ఆహ్వానిస్తుంది. మనం సిలువ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి యేసుని దివ్య హృదయం అర్పించే ఉన్నత జీవమును మనం నిండుగా పొందుకుంటాం. అందరూ మోకరించి ఆ యేసయ్యను మనం అంగీకరిస్తామా? మన హృదయాన్ని తెరచి ఆ యేసయ్యకు మనల్ని సమర్పిస్తాం. అయ్యా, నన్ను ప్రేమించిన యేసయ్య, నాలోని ఉన్నదంతా నీకోసమయ్యా. నా తనువు, నా మాటలు, నా తలంపులు, నా ఆలోచనలు అన్నీ నీకు సమర్పిస్తున్నానయ్యా. ఇంకా నేను 10 రోజులే జీవించను, నిన్ను మహిమపరిచి జీవించాలయ్యా. నా కోసం నీ హృదయాన్ని తెరచావు.
ఆ హృదయంలోనికి రమ్మని పిలుస్తున్నావు. నీ ప్రేమలోనికి రమ్మని పిలుస్తున్నావు. నేను నిన్ను మరువనయ్యా. నాలోని సమస్తం నీకోసమే యేసయ్యా. ప్రార్థిస్తామా? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నా తనువు మనసు ఆత్మయు, నా తనువు మనసు ఆత్మయు నీ మహిమకై జీవించుగాక, నీ మహిమకై జీవించుగాక. అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం, అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం, 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 అంతా నీ కోసం. పరిశుద్ధుడైన యేసుని దివ్య హృదయమా, నిన్నే మాకు సమర్పించావు. మేము కూడా నిన్ను ప్రేమించి మా పాపం కోసం పశ్చాత్తాపపడి నీవు సిలువలో సంపాదించిన రక్షణమును నిండుగా పొందినట్లు అనుగ్రహింపుము. నీ పరిశుద్ధ నామమున నీ విడుదలను, నీ రక్షణమును, నీ ఆరోగ్యమును, నీ సమాధానమును, అభివృద్ధిని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి కరుణించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.